మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్, చిరంజీవి అంటేనే పూనకాలు. అలాంటి మెగాస్టార్ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఏ డైరెక్టర్ అయినా వదులుకుంటారా? అది కూడా హరీష్ శంకర్ లాంటి వీరాభిమాని అయితే. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు హరీష్ శంకర్ ప్రకటించి మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపారు. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, అది ప్రస్తుతం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం సినిమా చేయడమే కాదు, అభిమానులు మెగాస్టార్ నుంచి ఏం ఆశిస్తున్నారో అదే ఇస్తారని ఆయన హామీ ఇచ్చారు. హరీష్ శంకర్ మాటల్లోనే చెప్పాలంటే, చిరంజీవి గారితో నా సినిమా ప్రాసెస్ లో ఉంది. ఖచ్చితంగా మెగాస్టార్ తో ఒక రౌడీ అల్లుడు, ఒక దొంగ మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్ లాంటి వింటేజ్ మాస్ సినిమా చేసి తీరుతాను అని కల్ట్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. చిరంజీవి కెరియర్ లో రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాల్లో చిరంజీవి టైమింగ్, మేనరిజమ్స్ మరియు మాస్ డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. హరీష్ శంకర్ స్వతహాగా చిరంజీవికి పెద్ద ఫ్యాన్ కావడంతో ఆయన మెగాస్టార్ లోని ఆ వింటేజ్ యాంగిల్ ను ఎలా బయటకు తీస్తారు అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో చిరంజీవితో కలిసి ఒక వాణిజ్య ప్రకటన చేసిన హరీష్ శంకర్ అప్పుడే మెగాస్టార్ ఎనర్జీకి ఫిదా అయిపోయారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య సినిమా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హరీష్ శంకర్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర వంటి భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈ కమిట్మెంట్స్ అన్ని పూర్తయిన తర్వాత ఈ మెగా హరీష్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. హరీష్ శంకర్ తన సినిమాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా, పవర్ఫుల్ గా చూపిస్తూ ఉంటారు. మరి చిరంజీవిని ఆ పాత రోజుల్లోని రౌడీ అల్లుడిలా చూపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మెగాస్టార్ వింటేజ్ లుక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా తీపి కబురే. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, మెగాస్టార్ మార్క్ గ్రేస్ కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే.